వైసీపీ అధినేత జగన్ విషయంలో బీజేపీ ఆ గట్టునుంటుందా మరి ఈ గట్టుకొస్తుందా? ఇప్పటికే ఏపీలో అధికారం కోల్పోయి తీవ్ర నైరాస్తుల్లో ఉన్న జగన్ బీజేపీ కూడా హ్యాండ్ ఇస్తే ఏం చేస్తారు? అటు బీజేపీకి రాజ్యసభలో జగన్ అవసరం ఇప్పటికీ ఉంది. దీంతో కమలనాథులు జగన్పై సాఫ్ట్ కార్నర్తో ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇటు కూటమి సర్కార్ నుంచి ఒత్తిడి పెరిగితే కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? దీంతో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. మరి జగన్పై ప్రేమను కొనసాగిస్తుందా లేక బాబుకు జై కొడుతుందా? ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ఏపీలో టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో ఉండడంతో ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ బయట నుంచే బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. లోపాయికారిగా కాషాయ పార్టీకి మద్దతు పలికారు. పైకి మాత్రం తాము ఎన్డీఏ కూటమిలో లేమని చెప్పుకున్నారు. మైనార్టీల ఓట్లు పోతాయనే భయంతోనే జగన్ ఎన్డీఏ కూటమికి బయట నుంచి మద్దతు తెలిపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జగన్కు 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అధికారంలోకి వచ్చారు. అటు ఎన్డీఏ కూడా బంపర్ మెజారిటీతో పవర్లోకి వచ్చింది. అయితే బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉండడంతో జగన్ సహకారం తప్పనిసరిగా మారింది. అటు జగన్కు కూడా కేసుల విషయంలో బీజేపీతో పనుంది. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం బలపడింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోవడం, అటు ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ కొట్టడంతో వైసీపీ పరిస్థితి గాల్లో దీపంలా మారింది. అందుకే జగన్ పార్లమెంటు స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అడగకపోయినా మద్దతు పలికారు. అటు బీజేపీ కూడా జగన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. రాజ్యసభలో బలం పెరిగేదాకా బీజేపీ జగన్ పై సాఫ్ట్ కార్నర్తోనే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు, పవన్ ఒత్తిడి చేస్తే బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు కానీ పవన్ కానీ జగన్ పై రివెంజ్ తీర్చుకునే పని చెయ్యరు. ఎందుకంటే ముందుగా వైసీపీ అరాచక పాలనతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సి ఉందని ఈ ఇద్దరు నేతలు అనేకసార్లు చెప్పారు. సో వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉంటారు. అందుకని ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇకపోతే కూటమి నేతలు మాత్రం జగన్ పై రివెంజ్ తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అమరావతి, పోలవరం నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన ఢిల్లీ టూర్లో సైతం కేంద్రం ముందు ఇవే ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే 2-3 ఏళ్లు ఈ 2 పనుల్లోనే చంద్రబాబు బిజీగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతోంది అన్నట్లు జగన్ కేసు విచారణ కూడా సాగుతుంది. అయితే ఇంతకు ముందులా కాకుండా జగన్ కోర్టుకు హాజరు కావాల్సి రావచ్చు. ఈలోపు వైసీపీ రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తయితే మాత్రం జగన్ చిక్కుల్లో పడక తప్పదు. ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోవడంతో ఈసారి జగన్ పార్టీ నుంచి రాజ్యసభకు ఒక్కరే వెళ్లే అవకాశం ఉంది. ఇటు కూటమికి బంపర్ మెజారిటీ ఉండడంతో మిగతా రాజ్యసభ సీట్లన్నీ ఎన్డీఏకే దక్కుతాయి. సో అప్పుడు రాజ్యసభలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ వస్తుంది. అప్పుడు జగన్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.